ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు విజయవాడ ఎంపీ కేసినేని నాని. ప్రధాని మోడీని ఇంప్రెస్ చేయడానికి చంద్రబాబు నానా పాటలు పడ్డారని ఆరోపించారు. ఒక్క ముక్క హిందీ రాకపోయినా తెలుగులో రాసుకుని చదివారని సెటైర్లేశారు. అటు పవన్ కళ్యాణ్ను ఇటు బీజేపీని చంద్రబాబు మోసం చేస్తున్నాడని ఆరోపించారు కేసినేని నాని. మొన్న మోడీ గారు వచ్చాడు, మరి ఆయన ఇంప్రెస్ చేయడానికి హిందీలో ఇంగ్లీష్లో మొత్తం స్పీచ్ చదివేశాడు. మరి ఆయనకి నాకు తెలిసి ఒక మొక్క హిందీ కూడా రాదు. తెలుగులో రాసుకుని ఇంగ్లీష్లో చదివేశాడు, హిందీలో చదివేశాడు, కొంచెం ఇంగ్లీష్లో చదివేశాడు. అంతకుముందేమో టెర్రరిస్ట్ అన్నాడు, ఇప్పుడు అసలు ఆయనంత మంచివాడు లేడు, గొప్పవాడు లేడు, ఈ దేశానికి ఆయనంత నేత లేడు అన్నాడు. అంతకుముందేమో ప్రపంచ దేశాలు మోడీ గారిని అసహించుకుంటున్నాయి అన్నాడు, వాడు ప్రపంచానికే మోడీ గారు ఆదర్శం అన్నాడు. అంటే ఒక ఊసర వెళ్ళలేక, రంగులు మార్చే ఊసర వెళ్ళలేక నిన్న ఒకటి ఇవాళ ఒకటి. ఆ రోజు తన పర్సనల్ ఎజెండాతో అక్కడ ప్రధానమంత్రి అయిపోతాం, ఎట్లా కొట్లా తలగా పులకం గవర్నమెంట్లో ఏదైనా వస్తే ఇక్కడ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవచ్చని అనుకుని ఆ పథకం పెంచుకోవడంతో అధికారం కోల్పోయి కుప్పకూలిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు అని చెప్పి ఆయన ముఖ్యంగా అధికారంలో రావడం కంటే కూడా ఆయన దాదాపు చేసినటువంటి స్కాముల నుంచి బయటపడటం కోసం మోడీ గారి కాళ్ళు, అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుని 3 రోజులు ఢిల్లీలో ఏదైతే ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అనే పార్టీ పెట్టాడో, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి మోడీ, అమిత్ షా కాళ్ళ కింద 3 రోజులు పెట్టి పొత్తు కుదుర్చుని వచ్చాడు. మళ్ళీ ఇవాళ ఇటు పవన్ కళ్యాణ్ని మోసం చేస్తున్నాడు, అటు బీజేపీని.